మా వారికి మా పిల్లలకి బాగా నచ్చిన దోశ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అన్ని రకాల పప్పులతో చాలామంది దోశలు చేశారు. అన్ని రకాలు అంటే మల్టీగ్రెయిన్ దోశ అంటున్నారు కదండి, అదేనండి. నేను నేను చేసే దోశ మీకు ఏమాత్రమో అవ్వకపోయినా కానీ నేను ఎలాగ చేస్తున్నానో అలా చేసి ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. నేను పొట్టిదీని మినపప్పుని తీసుకున్నాను, అదైతేనే చాలా మంచిది కదా. అలాగే రాగులు, అరికెలు, సోయాబీన్స్, రాజ్మా, పచ్చిపెసరపప్పు కూడా తీసుకొని ఎక్కువ 6-7 అవర్స్ నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత నేను కడిగినప్పుడు మాత్రమే 3-4 టైమ్స్ కడిగేసి, ఇంకా పప్పు రుబ్బుకునేటప్పుడు అసలు నేను కడగనండి. ఓవర్ నైట్ ఇట్లా పొలవ పెడితే పిండి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి. చూడండి అసలు ఎంత మెత్తగా వచ్చిందో కదా. మనం దోశ ఏదైనా కాసేపు బయట ఉంటే గట్టిపడిపోవడం అలా ఉంటుంది, కానీ ఈ దోశ మాత్రం గట్టిపడట్లేదు. నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా